నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఏపీ అసెంబ్లీ చివరి సమావేశం. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడనున్న చంద్రబాబు. రుణమాఫీపై శాసనసభలో రగడ, వాగ్వాదానికి దిగిన అధికార విపక్షాలు. ఏపీ ఉద్యోగుల వయోపరిమితి పెంపు, ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లుకు ఆమోదం. ఆంధ్ర తెలంగాణలో రాష్ట్ర పార్టీగా టీడీపీ, 2 రాష్ట్రాల్లోనూ సైకిల్ గుర్తు కేటాయింపు. తెలంగాణలో మద్యం టెండర్లకు డ్రా, కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్. జూలై 7 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. 8న రైల్వే, 10న జనరల్ బడ్జెట్. ఇక వివిధ పత్రికల్లో వచ్చిన ఈనాటి వార్తా కథనాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు పేపర్ చూసుకుంటే, ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్లైన్ గా తెలంగాణకు టాటా ఏ బ్రాండ్ అంబాసిడర్, వైమానిక విశ్వ కేంద్రంగా రాష్ట్రం, అధికారులు కార్యాలయాల చుట్టూ పారిశ్రామికవేత్తలు తిరగాల్సిన పని లేదని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. నిర్ణీత కాల వ్యవధిలోనే అన్ని అనుమతులు, విమాన పరికరాలు, పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనడం జరిగింది. అలాగే రంగంలోకి కేంద్రం, జల జగడంపై స్వయంగా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జల సంఘం చైర్మన్ రాక నేడు ఉన్నట్లుగా దీంట్లో ప్రచురించడం జరిగింది. ఇద్దరు సీఎస్లతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా దీంట్లో ప్రచురించడం జరిగింది ఈనాడు పేపర్లో. ఇక తెలంగాణ, ఆంధ్రాల్లో పెట్టుబడులకు సిద్ధం, అభివృద్ధికి సహాయం చేస్తాం, స్మార్ట్ సిటీల నిర్మాణంలో మాకు అనుభవం ఉంది, భారతీయ విద్యార్థులకు మా తలుపులు తెరిచే ఉంచుతామని చెప్పేసి ప్రత్యేక ఇంటర్వ్యూ అని చెప్పేసి ఈనాడులో కథనం ప్రచురించడం జరిగింది. 10న కేంద్ర బడ్జెట్, 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్థిక సర్వే, 7 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలవరం సహా 4 ఆర్డినెన్స్ కి బిల్లు రూపంలో అక్కడ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు దీనిలో ప్రచురించడం జరిగింది. అలాగే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, ఆక్రమిత గురుకుల ట్రస్ట్ భూములను స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంగుళం కూడా అన్యాక్రాంతం కావద్దు, అక్రమ నిర్మాణాలకు నీరు, విద్యుత్ ని నిలిపివేయాలి, జీహెచ్ఎంసీ అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఈనాడులో ప్రచురించడం జరిగింది ప్రధాన కథనం కింద. ఇక సాక్షి పేపర్ విషయానికి వస్తే, సాక్షి పేపర్లో జాప్యమేల బాబు, అసెంబ్లీ సమావేశాలపై జాప్యమేల బాబు అనే హెడ్లైన్ తోటి ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అనే హెడ్లైన్ తోటి ప్రచురించడం జరిగింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, కమిటీలతో కాలయాపన చేస్తే మరింత నష్టం జరుగుతుంది. గవర్నర్ ప్రసంగంలో గత 10 ఏళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, కానీ చంద్రబాబు హయాంతో పోలిస్తే గత 10 ఏళ్లలో రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉందని గణాంకాలే చెబుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు జగన్. అయితే జగన్ కి కౌంటర్ అటాక్ ఇచ్చినట్లు కూడా చంద్రబాబు దీంట్లో ప్రచురించడం జరిగింది. అంగుళము వదలొద్దు, గురుకుల అక్రమ నిర్మాణాలపై టీ సర్కార్ చర్యలు అని చెప్పేసి సాక్షులు కూడా ప్రచురించడం జరిగింది. వెంటనే కూల్చివేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు, ట్రస్ట్ ఆస్తుల్ని కాపాడతామని వెల్లడించినట్లు, అలాగే జీహెచ్ఎంసీ పోలీసు అధికారులతో కూడా కేసీఆర్ సమీక్ష జరిపినట్టు, కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు, తక్షణమే కూల్చివేతలు మొదలు పెట్టాలని అయ్యప్ప సొసైటీలో మళ్లీ కలకలం రేగే అవకాశం ఉంది అని చెప్పేసి సాక్షిలో ప్రచురించడం జరిగింది. జూలై 10న కేంద్ర బడ్జెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైనట్లు, కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ సర్కారు తమ తొలి బడ్జెట్ ని జూలై 10న ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. 8న రైల్వే బడ్జెట్ రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు 7 నుంచి ప్రారంభమై ఆగస్టు 14 వరకు ముగుస్తాయని చెప్పేసి సాక్షి పేపర్లో చెప్పడం జరిగింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, త్వరలోనే కార్పొరేటర్లు మెచ్చే పారిశ్రామిక విధానం, 500 కోట్లతో టాటా రుయాగ్ విమాన విడిభాగాల యూనిట్ కి శంకుస్థాపన అని చెప్పేసి మరో కథనం కూడా ప్రచురించడం జరిగింది. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు, కేజీ నుంచి పీజీ పథకంలో భాగంగా చర్యలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, ప్రైవేట్ పరీక్షా ప్రవేశాలు చేపడితే ఫీజు కష్టమే అని చెప్పేసి విద్యామంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన ప్రకటనను ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్ గా మేడ్ ఇన్ తెలంగాణ అదే మా లక్ష్యం అని చెప్పేసి ఒకటి ప్రచురించడం జరిగింది. టాటా మా బ్రాండ్ అంబాసిడర్, పెట్టుబడులు రాష్ట్రం అనుకూలం, సింగిల్ విండో పద్ధతిలో అనుమతులని చెప్పేసి కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రచురించడం జరిగింది. అలాగే గురుకుల కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. గురుకులపై కొరడ, అంగుళం భూమి కూడా వదలొద్దు, అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చిన అధికారులకు ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించడం జరిగింది. అలాగే గేట్లు ఎత్తండి, రేపటి నుంచి కృష్ణా డెల్టాకు తాగునీరు ఇవ్వండి, సాగర్ తెలంగాణ ఆంధ్ర సీలుకు ఏపీ ఆదేశం, టీ సర్కార్ నో అంటే కుడివైపు నుంచి విడుదల. సో ఇలాంటి కథనాలు కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. సభలో సమరం, మాటకు మాట, వాడివేడి వాగ్దానాలు అంటూ
జ్యోతిలో నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగిందో దాని గురించి వచ్చింది. అలాగే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కబ్జాలపై కథనబేరి అని చెప్పేసి మెయిన్ ఐటమ్ గా ట్రస్ట్ ను వంచిన నీచులు గురుకుల్ ఆదర్శానికి తూట్లు అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. గురుకుల్లో అక్రమ నిర్మాణాలను పూర్తి చేయండి అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక పరిశ్రమలకు ఏకాగ వాక్షు అని చెప్పేసి పరిశ్రమలను ప్రోత్సహించండి, పరిశ్రమల చుట్టూ మనం తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేసీఆర్ ఏదైతే కామెంట్ చేశారో దాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇక వార్తా పేపర్ విషయానికి వద్దాం. వార్తా పేపర్ లో మెయిన్ గా ఆంధ్ర తెలంగాణకు భారీ వ్యవసాయం, హరిత నీలి పాల విప్లవాన్ని సాధిస్తాం, 6 నెలల్లో రైతులకు బీమా అమలు, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. దీంట్లో ఇక వార్తా పేపర్ లో కూడా అక్రమ కట్టడాలపై కొరడా అని చెప్పేసి కేసీఆర్ ఏదైతే అధికారులకు ఆదేశాలు జారీ చేశారో వాటిని ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రభూమి విషయానికి వస్తాం. ఆంధ్రభూమిలో వేగవంతంగా ఏకీకృత పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి ఒక కథనం, చేజింగ్ సెల్, అడిగిన వెంటనే అనుమతులకు ప్రత్యేక విభాగం, కొత్త పరిశ్రమలకు సర్కారు భరోసా, పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్ష్యం, త్వరలో నూతన విధానం ప్రకటిస్తాం, 500 కోట్లతో టాటా ఏరోస్పేస్ డోనే అని చెప్పేసి ఆంధ్రభూమిలో కూడా ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఇక న్యూస్ అండ్ వ్యూస్ లో స్పెషల్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఇక ఇవాళ న్యూస్ అండ్ వ్యూస్ లో మనతో పాటు ఉన్నారండి దేశాయి తిప్పారెడ్డి, వైసీపీ నేత, మదనపల్లి ఎమ్మెల్యే. నమస్తే అండి. అలాగే వేటుకూరి శివరామరాజు, ఉండి ఎమ్మెల్యే, టీడీపీ నేత. నమస్తే అండి. ఓకే, ఇక మొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, చాలా వేడిగా జరుగుతున్నాయి. సో నిన్న ప్రతిపక్ష నేత జగన్ ది కూడా ప్రసంగం జరిగింది. సో తిప్పారెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి మొత్తం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ పరిస్థితి చాలా బాగుంది, 30 ఏళ్ల నుంచి చాలా బాగుందని చెప్పేసి జగన్ చెప్పారు. ఒకవైపు చూస్తే రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి అసలు పరిస్థితి అసలు బాగలేదని చెప్పేసి అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు, మనది లోటు బడ్జెట్ లో ఉంది, 15,000 లోటు బడ్జెట్ లో ఉందని చెప్పేసి ప్రజలు కూడా ఫీల్ అవుతుంటే నిన్న జగన్ ప్రసంగంలో మాత్రం చాలా బాగుందని చెప్పారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పడము ఆత్మస్థైర్యం నింపే పరిస్థితి నెలకొల్పారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అనుకూలాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, కరెంటు లోటు కూడా లేదు అని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మనలో మనం ధైర్యం నింపుకోవాల్సిన అవసరం ఉంది. మాకు లోటు బడ్జెట్, మేము పడిపోతున్నాం, నీరసించిపోవడము అది లీడర్ యొక్క లక్షణం కాదు. అది ఆత్మస్థైర్యం నింపాలనేటువంటి అభిప్రాయం కలిగించే విధంగా చెప్పాడు అంతే. ఒకసారి ఇట్స్ నాట్ హీ స్టాటిస్టిక్స్, అది సిఎస్ఓ కానీ ఆ తర్వాత కన్నా వేరే స్టాటిస్టికల్ డేటాను అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఈ వీటిల ప్రకారం మనకు వస్తున్నటువంటి వాటా ఇలా ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడుతోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలా, క్యాపిటల్ పెట్టుకోవాలా, కాకపోతే వాగ్దానాలు ఎక్కువ ఇచ్చారు, దానివల్ల లోటు బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఆ లోటు బడ్జెట్ ఉంది అని చెప్పి భయపడిపోయి మేమంతా కష్టాల్లో ఉన్నాము, అప్పుల్లో వెళ్ళిపోతున్నాం, మా రాష్ట్ర పరిస్థితి దివాళలా ఉంది అంటే కన్నా మన దగ్గరికి ఎవరు వస్తారు, ప్రజలకు మనం ఏం న్యాయం చేయగలము, ప్రజలకు ఏమి ఇవ్వగలము, ఉద్యోగులు కూడా జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి లీడర్ చెప్పుకోవడం అది దారుణం. ఇన్ని ఉన్నప్పటికీ అంటే అతనికి లోటు బడ్జెట్ ఉంటుందని తెలుసు, రాష్ట్రం విడిపోతే అన్యాయమైన పరిస్థితులు ఉంటాయని తెలుసు, మన ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికి కూడా నేను ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకుంటాను అని చెప్పాడు.
అవన్నీ ఎలా నిలుపుకుంటాడు దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ప్రతిపక్షంగా ఇట్స్ అవర్ డ్యూటీ టు ఆస్క్. అతను మేనిఫెస్టోలో ఏమైతే పెట్టాడో అవన్నీ తూచా తప్పకుండా షరతులు లేకుండా ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. అది దానిలో ఈ ఫీలింగ్ అని దాన్ని మేము ఎత్తి చూపుతున్నాం. దాన్ని చూపుతూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఆత్మస్థైర్యం నింపుతాను. లేకపోతే ఏమైందంటే డెఫినెట్లీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా ఎంటర్ప్రినర్స్ కానీ ఎవరైనా ఓవరాల్ వాంట్ టు ఇన్వెస్ట్ వాళ్ళు కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు మేము చెయ్యము అని చెప్పేసి. చేస్తామంటే యాక్షన్ ప్లాన్ ఎక్కడండి మేడం? మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా 2 days బ్యాకే కదండి అయింది. ఇంకా ఫైల్స్ కూడా నేను దాని కాదు అంటే అతను ఇచ్చినటువంటి సిగ్నేచర్స్ నేను పెడుతున్నాను, ఈ 5 సంతకాలు పెడుతున్నాను అన్నారు. వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి ఇమీడియట్ గా. ఉద్యోగస్తుల యొక్క దాని గురించి అయితే కానీ ఇమీడియట్ గా అయింది. అయితే ఒక పెన్షనర్స్ గురించి 6 months అన్నారు, ఉచిత విద్యుత్ 9 గంటలు అన్నారు, 3 గంటలు కూడా ఇవ్వడం పల్లెల్లో. ఇలా చాలా అసలు అలాగే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో మెయిన్ 2004లో ఉచిత విద్యుత్ నేను ఇస్తా అన్నాడు. సంతకం పెట్టిన మరుక్షణం నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు పరిస్థితులు బేరాజు వేసుకొని చెప్పాలి హామీలు. అప్పుడు పరిస్థితులు వేరున్నప్పుడు ఇప్పుడు పరిస్థితులు తెలిసి ఎందుకు ఇచ్చారు హామీలు? అంటే మోసం చేయడానికేనా? శివరామరాజు గారు మీరేమంటారు? నిన్న జగన్ గారి ప్రసంగం అయితే పూర్తిగా విరుద్ధంగా ఉంది, వాస్తవానికి విరుద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మేము ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. నిన్న ఉద్యోగస్తులది అమలు చేశాం. గాంధీ గారి జయంతి నుంచి పెన్షన్లు అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఇది వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కమిటీ వేసాం. ఆ కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలని వాస్తవాలన్నింటినీ చూసుకుని పక్కాగా చేయాలని. ఈరోజు రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం ప్రతి చిన్నపిల్లడికి కూడా తెలుసు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందనే విషయాన్ని ఏళ్ళలో నార్మల్గా మోరల్గా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నిన్నంతసేపు ప్రసంగంలో ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్కీముల గురించి అని చెప్పు రాజశేఖర రెడ్డి పేరు ఆయన ఎత్తుతారు. మేము ఏదన్నా గత పాలన గురించి మాట్లాడినప్పుడు ఆయన పేరు ఎత్తొద్దని చెప్పి మాట్లాడతారు. ఆయన మాట్లాడింది వాస్తవాలన్నింటికి కూడా వాస్తవాలు ప్రజెంట్ చేసినప్పుడు వాస్తవాలు ప్రజెంట్ చేయాలి. విరుద్ధంగా ఉంది. నిన్నంతసేపు మన రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మద్దతు ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా మనం ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి సలహాలు ఇచ్చుకోవాలి తప్ప అది నార్మల్గా ఇంకా మనం ఇబ్బందుల్ని ఇంకా ఎత్తిపొడిచి చూపించే విధంగా ఉంది. అది మంచి పద్ధతి కాదు. అందరూ కూడా సహకరించుకుని రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన అందరం కూడా కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని. తిప్పారెడ్డి గారు, ఇది అంటే ప్రజా సమస్యల మీద ముందుకు వెళ్ళాలి కానీ ఇలా రాజకీయ ప్రసంగాలు అసెంబ్లీలో చేయడం సరికాదని చెప్పేసి వారు అంటున్నారు. నిన్న చేసినటువంటి ప్రసంగము ఖచ్చితంగా అంటే ఉన్న పరిస్థితులు ఆయన ఏం చెప్పాడు, నేను చాలా బాగా పరిపాలిస్తాను, నాకు పరిపాలనా దర్శకుణ్ణి అని చెప్పినప్పుడు ఒకసారి చూపించారు. స్టాటిస్టికల్ డేటాను చూపించాం మేము. 94 నుంచి 2004 వరకు ఆయన పరిపాలన ఆ దశాబ్దంలో ఎలా ఉంది, 2004 నుంచి ఇప్పుడు ఎలా ఉంది, హ్యూమన్ ఇండెక్స్ కానీ ఎవ్రీ పారామీటర్ ను ప్రజెంట్ చేయడం జరిగింది. పరిపాలన కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఏదైనా కానీ ఈవెన్ వెన్ కంపేర్ టు నేషనల్ గ్రోత్ తో కంపేర్ చేస్తే కూడా ఆంధ్ర స్టేట్ బాగలేదు. అలాంటప్పుడు హౌ కెన్ హీ క్లైమ్ ఐఎమ్ ద ఛాంపియన్ ఆఫ్ ది ఫైనాన్స్ అని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నేను రిఫార్మ్ చేయగలిగాను, రిఫార్మ్ చేశాను అని చెప్పుకోవడానికి ఎక్కడ ఉంది, ఎక్కడ స్టాటిస్టికల్ బేస్ అని చెప్పి మేము ప్రజెంట్ చేయడం జరిగింది. ఓపెన్ ఫ్యాక్ట్స్ని అతను పెట్టాడు. అది చేస్తూ మనకు విస్తారమైనటువంటి కోస్టల్ కారిడార్ ఉంది, ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి, పెట్రోల్ కారిడార్ ఉంది. ఈ వీటితో పాటు మనకు ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనివల్ల మనం వీటిలన్నింటినీ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, వీటిలన్నింటినీ క్రోడీకరించుకొని ఆత్మస్థైర్యం నింపి ఎంత త్వరగా మన స్టేట్ని డెవలప్ చేస్తాం. వాళ్ళ యొక్క గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, హిరోషిమా నాగసాకి డివాస్టేటింగ్ ఉన్నటువంటి జపాన్ని అద్భుతంగా వాళ్ళు పైకి తీసుకొచ్చారు. వాళ్ళే చెప్పారు ఒక పక్క. అలా అధ్వానం స్టేట్లో ఉన్న దాన్ని మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి. మరీ అంత అధ్వానంగా లేము. వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంబైన్డ్ స్టేట్లో ఉన్నది. అంటే ఎక్సెప్ట్ హైదరాబాద్ వీఆర్ ఆల్సో ఆన్ పార్ విత్ తెలంగాణ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్. అలాంటప్పుడు ఏదన్నా బాధ ఉంది అంటే రాయలసీమ. మా రాయలసీమ చాలా న్యాయంగా ఉంది.
ఇవన్నీ చాలా ఇష్యూస్ మేము డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. వీటినన్నింటినీ మేము ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని అన్నింటినీ క్రోడీకరించుకోండి, అభివృద్ధికి మేము వాటిస్తాం. రాజకీయాలు ఇప్పుడే వద్దు, రాజకీయాల గురించి మాట్లాడొద్దండి. మేము రాజకీయాల గురించి మాట్లాడింది, రాజకీయ ప్రసంగం చేసింది ధూళిపాలెం నరేంద్ర. అసలు అవసరమే ఉంది గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? అసలు ఆ ప్రభుత్వం మీద దీని మీద మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది. లాస్ట్ 2009 నుంచి 14 వరకు వాళ్ళ సపోర్టెడ్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి, దే సపోర్టెడ్ కిరణ్ కుమార్ రెడ్డి. వితౌట్ ఈ సపోర్ట్ యూ కుడ్ నాట్ హ్యావ్ కంటిన్యూడ్ ఈవెన్ ఫర్ వన్ డే. వాళ్ళదే ఉంది, అంతకు ముందు కూడా వాళ్ళది ఉంది, ఇప్పుడు వాళ్ళదే ఉంది. ఏమైనా ఎంక్వైరీ చేసుకోమనండి. వై టు టాక్ కాల్ రబిష్? ఇవన్నీ మాట్లాడి అన్నెసరీగా పక్కదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడున్న ఇష్యూస్ని పక్కదోవ పెట్టించి పొలిటికలైజ్ చేసి ఈ యొక్క కార్యక్రమాలు, అంటే ఇప్పుడు రైతు రుణ మాఫీలు కానీ డ్వాక్రా రుణాలు కానీ మాఫీ చేయలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు శక్తి లేదని. దీన్ని డైవర్ట్ చేస్తున్నారు ఈ ప్రసంగాల ద్వారా. అంటే ఇప్పుడు చేయరంటారా టీడీపీ వాళ్ళు? చేయాలని మేము అడుగుతున్నాం. చేస్తే మంచిదని కూడా మేము భావిస్తున్నాం. చేస్తారా చేయలేరు అనేది లెఫ్ట్ టు దేర్ డిస్క్రిప్షన్. చేస్తే చేయాలి, ఎందుకంటే హామీలు చేయకపోతే మేము వదిలే ప్రశ్న నిలదీస్తాం. కాకపోతే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 months అయింది. ఓకే, ఆయన ఓత్ తీసుకుని 20 days అయిండొచ్చు. ఇప్పటికి కూడా యాక్షన్ ప్లాన్ ఏంది? కోటాయి కమిటీ 15 days ఇస్తాను, 15 days మళ్ళీ ఎక్స్టెన్షన్. ఏమిటికి ఈ యొక్క కమిటీలతో కాలయాపన చేయడం తప్ప దెర్ ఇస్ నో యాక్షన్ ప్లాన్. పోనీ యాక్షన్ ప్లాన్ వచ్చినప్పటికీ మనీ రిసోర్సెస్ని ఎలా నేను మొబిలైజ్ చేసుకుంటాను అనే దానికి అతని దగ్గర ఇంతవరకు కూడా ఏమైనా కరెక్ట్ మెథడాలజీ కానీ ఏం యాక్షన్ కానీ ఏమీ చెప్పట్లేదు. దీని మీద మేము ప్రశ్నిస్తున్నాం. మా నాయకుడు సమర్థవంతమైన నాయకుడు అండి. గతంలో 94లో టేకప్ చేసినప్పుడు అప్పుడు కంటిన్యూ చేసే కాలర్ ఉన్నారండి. సూర్య గారు యూసఫ్ కూడా నుంచి కాల్ చేస్తారు. సూర్య గారు మాట్లాడండి. అవునండి, నిన్న జగన్ గారు చేసిన ప్రసంగం మేము ఉన్నామండి అసెంబ్లీలో. అది ఎలా ఉందంటే మినిమం రోజు న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి కూడా ఆయన చేసిన తప్పు, ఆయన ప్రసంగం అంతా చాలా దారుణంగా ఉందని అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఏదో అది ఆల్రెడీ టీడీపీ వాళ్ళు వాళ్ళ అదే మామూలు సీఎం ప్రమాణ స్వీకారం అప్పుడే క్లియర్ గా చెప్పారు ఇవన్నీ మాకు రిసోర్స్ ఉన్నాయని. అదే ఆయన మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు నష్టంలో ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నారు, బయట నుండి ఏమన్నా ఫండ్స్ కేంద్రం నుండి రావాలంటే ప్రాజెక్ట్ చేస్తారు. అంత మాత్రాన వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఎరిగిపోతుంది అన్నట్టు చెప్పడం 100% రాంగ్. అది ఆయన ఆ విధంగా ఏదో నేనేదో ప్రూవ్ చేసేసిన ఎంత ఉంది అంటే రేపు పొద్దున్న ఎలా చేస్తారు? ఒకవేళ టీడీపీ డెవలప్ చేసినా అంత ముందే బాగుంది, మేము ఆల్రెడీ చేస్తాం అని అనుకోవడానికి అది 100% రాజకీయ ప్రసంగం తప్పించి ఆంధ్రప్రదేశ్ ఏమి ఉపయోగపడే ప్రసంగం కాదు. అదే ఇంకొక విధంగా రుణమాఫీ గురించి వీళ్ళు ఎందుకంత ఎప్పుడైనా రుణాలు ఇచ్చేది జులైలో అలాగేస్తారు. ఆల్రెడీ కమిటీ వేశారు. కమిటీ వేసుకోకుండా కళ్ళు మూసుకొని ఎవరు గవర్నమెంట్ అనేది అన్ని లక్షల కోట్లు అన్ని వేల కోట్లు ముడిపడి ఉన్నాయి. మీరు అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు రుణమాఫీ చేయలేమన్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ వాగ్దానాలు 50% ఇచ్చినా మనం అర్చించాలి. అంటే రాజకీయ భావన చేసేయండి, తెల్లారి నుండి చేసేయండి అంటే ఎలా చేస్తారండి? ఓకే, నెక్స్ట్ కాలర్ ఒకరు ఉన్నారండి. ఓకే, భరత్ గారు తూర్పు గోదావరి నుంచి. భరత్ గారు నమస్తే అండి. ఓకే భరత్ గారు చెప్పండి, ఏం మాట్లాడదలుచుకున్నారు? మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ ఇచ్చారు కదండి మొత్తం, చెప్పండి. అవినీతి పెట్టారు. రాజకీయ హయాంలో జరిగిన అవినీతి గురించి చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలండి సార్, ఆయన చెప్పాలండి. భరత్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పమని మేడం, ఆయన ఆన్సర్ చెప్పమని మేడం.